జీ అసాస్ ఎఫారిష్తో అజీగత్వ వీడియో. రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్ అయిన టాపిక్ ఏంటి అంటే శివాజీ గారు హీరోయిన్స్ వేసుకునే బట్టల గురించి చేసిన కామెంట్స్. అందరూ ఆ వీడియోని చాలా విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈరోజు మనం హ్యూమన్ సైకాలజీ పర్స్పెక్టివ్లో అసలు హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అనే పర్స్పెక్టివ్లో మనము ఆ వీడియోని ఆ కంటెక్స్ట్ని, ఆ సిచ్యువేషన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసలు శివాజీ గారి బ్రెయిన్ ఏ విధంగా ఆలోచించింది, శివాజీ గారు అన్న కామెంట్స్ని చాలా అగ్రెసివ్గా తిప్పికొట్టిన వారి బ్రెయిన్ ఏ విధంగా ఆలోచించింది, ఎందుకు శివాజీ గారు అలా రియాక్ట్ అయ్యారు, ఎందుకు ఇటుపక్క రియాక్ట్ అయిన వారి బ్రెయిన్ ఆ విధంగా రియాక్ట్ అయ్యిందో ఈరోజు మనము ఆ సిచ్యువేషన్ని, ఆ కాంటెక్స్ట్ని మనము సైకాలజీ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. అసలు ముందుగా సైకాలజీ పర్స్పెక్టివ్లో తెలుసుకునే దానికంటే ముందు శివాజీ గారు ఏమన్నారో చూద్దాం. ఒక సినిమా ఫంక్షన్లో శివాజీ గారు ఏమన్నారంటే, హీరోయిన్స్, పర్టికులర్లీ తెలుగు హీరోయిన్స్ చీర కట్టులోనే వారి అందము దాగి ఉంటుంది, వారు సామాన్లు చూపించడంలో అందము దాగి ఉండదు, నిజమైన అందం అనేది చీర కట్టులోనే ఉంటుంది. ఇంతకుముందు కాలంలో సావిత్రి గారు, సౌందర్య గారు ఏదైనా ఫంక్షన్స్ కానీ సినిమా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు చక్కగా చీరకట్టులోనే వచ్చారు, వారిని చూస్తే చాలా అందంగా ఉన్నారు అని అనిపించేది. కానీ ప్రస్తుత హీరోయిన్లు కేవలం ఆ బాడీని చూపించడానికి చిన్న చిన్న బట్టలు వేసుకొని ఆ బాడీని చూపించాలనే ప్రయత్నమే చూస్తున్నారు తప్ప నిజమైన అందం అనేది చీరకట్టులో ఉంటుంది అని తెలుసుకోలేకపోతున్నారు. నిజంగా చూసిన వారు ఆ చిన్న చిన్న బట్టలు వేసుకున్నప్పుడు చూసిన వారు పైకి బాగుందిరా అని అంటారే కానీ లోపల కూడా ఈ దరిద్రపు ముండా మంచి బట్టలు వేసుకుని ఉంటే బాగుండు కదా అని చెప్పి లోపల అనుకుంటారు. కాబట్టి నిజమైన అందము అనేది చీరకట్టులోనే ఉంటుందని చెప్పారు. సో ఇది శివాజీ గారు అన్న మాటలు. ఈ మాటలు అన్న వెంటనే నిజంగా సోషల్ మీడియాలో చాలామంది ఆయన మీద చాలా అగ్రెసివ్గా విరుచుకుపడిపోయారు. ఇది ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని మనము ఇమ్మీడియట్గా కంక్లూషన్కి వచ్చే దానికంటే ముందు మనము దీనిని ఒక సైకాలజీ పర్స్పెక్టివ్లో, అంటే శివాజీ గారు అలా మాట్లాడడానికి వారి బ్రెయిన్లో ఏం ప్రేరేపించింది అని చూద్దాం. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ వ్యక్తులు ఆయన మీద అంత అగ్రెసివ్గా కామెంట్స్ చేస్తూ అంత విరుచుకు పడిపోయేలా రియాక్ట్ అవ్వడానికి వారి బ్రెయిన్లో ఏం జరిగిందో మనము రెండు కంటెక్స్ట్ని చూద్దాం. మొట్టమొదటిగా అసలు పబ్లిక్ ఎందుకు ఇంత ట్రిగ్గర్ అయ్యిందో చూద్దాం. పబ్లిక్ ఇంతగా ట్రిగ్గర్ ఎందుకు అయ్యిందో చెప్పేదానికంటే ముందు కొంత మనము ఒక 100 years బ్యాక్కి వెళ్దాం. చాలామంది ఉమెన్ రైట్స్ కోసం ఒక 100 years నుంచి చాలా టాపిక్ల మీదే పోరాటాలు చేశారు, మూమెంట్లు చేశారు. అంటే ఉమెన్కి ఓటు హక్కు కోసం కానీ, లేదా పనిలో సమాన వేతనం గురించి కానీ, లేదా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం గురించి కానీ, లేదా జాబ్స్లో కానీ, లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎలక్షన్స్లో కానీ రిజర్వేషన్స్ కోసము పోరాడటంలో కానీ చాలా విషయాల మీద ఉమెన్కి పోరాటాలు చేసిన వ్యక్తులు చాలానే ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల నుంచి మీరు గమనించండి, ఈ ఉమెన్స్ ఆ పోరాటాలు చేయడంలో ఒక కొత్త టాపిక్ వచ్చింది. అదే ఏంటంటే మై బాడీ మై చాయిస్. అంటే బాడీలీ అటానమీ కోసం చాలామంది ఉమెన్ ఫైట్ చేస్తున్నారు. ఈ మూమెంట్స్, ఈ ఫైట్స్, ఈ పోరాటాలు బయట రోడ్ల మీదో లేకపోతే ఎక్కడైనా ధర్నాల రూపంలో కాదు, కానీ సోషల్ మీడియాలో పోరాటాలు చేయటము చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో ఒక బాడీలీ అటానమీ, అంటే మై బాడీ మై చాయిస్ మై రైట్ అనే విధంగా ఒక క్యాంపెయిన్ లాను, ఒక మూమెంట్ లాను, ఒక ప్రొటెస్ట్ లాను నడిచింది. సో దాని అర్థం ఏంటంటే ఇది నా బాడీ, నేనేం బట్టలు వేసుకోవాలి, నేను ఎలా ఉండాలి, ఏం తినాలి అనేది నా ఇష్టం. నా బాడీ పార్ట్స్లో ఏమి కంఫర్టబుల్గా ఉంటే నేను అది వేసుకుంటాను. నేను ఏ డ్రెస్ వేసుకోవాలనేది నా భర్త కానీ, నా తమ్ముడు కానీ, నా ఫాదర్ కానీ, లేదా ఒక బయట వ్యక్తి కానీ నా డ్రెస్ యొక్క చాయిస్ని వారు నిర్ణయించకూడదు. అబ్బాయిలు వారికి ఇష్టం వచ్చిన డ్రెస్ వారు వేసుకుంటున్నప్పుడు అమ్మాయిలకు మా డ్రెస్సు మేము వేసుకోవడంలో మా చాయిస్ని మేము ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ క్యాంపెయిన్, ఒక టైప్ ఆఫ్ మూమెంట్ నడిచింది. సో ఈ పర్స్పెక్టివ్స్, ఈ ఐడియాస్, ఈ విధమైన ప్రొటెస్ట్లు చాలామంది మైండ్లో చాలా పేరుకుపోయాయి. అంటే అమ్మాయిలు వారికి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అనే ఐడియాలజీ చాలామంది మైండ్లో చాలా స్ట్రాంగ్గా నాటుకుపోయింది. అంటే ఒక టైప్ ఆఫ్ ఒక న్యూరల్ ప్యాటర్న్, ఒక న్యూరల్ నెట్వర్క్, ఒక న్యూరల్ ఐడియాస్ వారి మైండ్ని కమ్మేశాయి. అంటే ఇంకా క్లియర్గా సైకాలజీ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే
వారు వరల్డ్ని ఒక టైప్ ఆఫ్ స్కీమాలో చూడడం మొదలుపెట్టారు. అంటే ఇది నా చాయిస్, నా బాడీ, నాకు ఇష్టం వచ్చింది వేసుకుంటానని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ హార్డ్ ఐడియాస్, ఒక న్యూరల్ మ్యాప్ని, ఒక న్యూరల్ ప్యాటర్న్ని వారి బ్రెయిన్ ఫామ్ చేసేసుకుంది. సో అలా స్ట్రాంగ్గా ఈ ఐడియాస్ వారిలో నాటుకుపోయాయి కదా. ఎప్పుడైతే శివాజీ గారు దీనికి ఎగ్నెస్ట్గా వారి చాయిస్ని కాదని చెప్పేసి మీరు ఇలానే ఉండాలి, చీరకట్టులోనే ఉండాలి అని ఎప్పుడైతే చెప్పారో ఇన్స్టాంట్గా ఈ ఐడియాలజీ, ఈ ప్యాటర్న్స్, ఈ మ్యాప్స్ ఉన్న వారందరూ కూడా ఇన్స్టాంట్గా ట్రిగ్గర్ అయిపోయారు. దీనినే సైకాలజీ పర్స్పెక్టివ్లో స్కీమా వైలేషన్ అంటారు. స్కీమా అంటే ఏం లేదు, ఒక మెంటల్ మ్యాప్ అనమాట. అంటే నా బాడీకి నాకు తగ్గట్టుగా నేను డ్రెస్ వేసుకుంటాను అనే ఒక మెంటల్ మ్యాప్లో ఉన్న వారందరూ కూడా ఇన్స్టాంట్గా ట్రిగ్గర్ అయిపోయేసరికి చాలామంది అగ్రెసివ్ కామెంట్స్తో శివాజీ గారిని విపరీతంగా తిట్టడం మొదలుపెట్టారు. దీనినే సైకాలజీలో స్కీమా వైలేషన్ అంటారు. అంటే వారి మెంటల్ మ్యాప్ని డిస్టర్బ్ చేయటమేనమాట. సపోజ్ శివాజీ గారు అదే స్టేజ్ మీద ఎవరి బాడీ ఎవరి చాయిస్, ఎవరి బాడీకి వారు తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవచ్చు, ఎవరి చాయిస్ వారిది అని చెప్పి ఉంటే వారి స్కీమాకి సరిపడగా ఉండేది ఆ కామెంట్స్. కానీ శివాజీ గారి కామెంట్స్ వీరికి ఎగ్నెస్ట్గా వెళ్ళాయి కాబట్టి వారి మైండ్ ఇన్స్టాంట్గా ట్రిగ్గర్ అయిపోయి నా చాయిస్నే తిడతారా అని చెప్పేసి ఇన్స్టాంట్గా ట్రిగ్గర్ అయిపోయి కామెంట్స్ రూపంలోనూ, వీడియోస్ రూపంలోనూ, లేదా పోస్టుల రూపంలోనూ శివాజీ గారిని విపరీతంగా తిట్టేశారు. సో ఇది ఎవరైతే శివాజీ గారి కామెంట్స్ వ్యతిరేకంగా ట్రిగ్గర్ అయ్యారో వారికి సంబంధించి. అసలు ఇప్పుడు శివాజీ గారు ఎందుకు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు, వారి బ్రెయిన్లో ఏం థాట్స్ నడిచాయి, వారి మెంటల్ మ్యాప్ ఎలా ఉంది, వారి న్యూరల్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో ఈరోజు మనం చూద్దాం. సో ఇప్పటిదాకా ఎవరైతే రియాక్ట్ అయ్యారో వారికి సొసైటీ మీద ఒక దృష్టి, ఒక మెంటల్ మ్యాప్, ఒక న్యూరల్ స్కీమా ఎలా అయితే ఉందో శివాజీ గారికి కూడా ఉంటుంది కదా. శివాజీ గారికి ఏమైనా ఉంది లోపల? ఓకే, సమాజంలో మనం అందరము కలిసి బతుకుతున్నాం కాబట్టి ఈ బాడీ అనే దాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో మన నలుగురి మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు ఈ బాడీని అందంగా చూపించవచ్చు, కానీ వల్గర్గాను విపరీతంగా కావాలని ఎక్స్పోజ్ చేస్తూ చూపించడము అది ఆ పద్ధతి అనేది ఆయనకి నచ్చలేదు. సో ఆయన మెంటల్ మ్యాప్స్, ఆయన న్యూరల్ మ్యాప్స్ ఎలా ఉన్నాయంటే సొసైటీని ఈ విధంగా చూడాలని చెప్పి ఆయనకు ఉంది. సో ఎప్పుడైతే ఇలా హీరోయిన్స్ కావాలని బాడీని ఎక్స్పోజ్ చేస్తూ ఫంక్షన్స్కి వస్తున్నారో ఆయన మెంటల్ స్కీమా అనేది వైలేట్ అయిపోయింది. ఆయన మెంటల్ మ్యాప్, ఆయన న్యూరల్ ప్యాటర్న్స్ అనేవి ట్రిగ్గర్ అయిపోయింది. సో నేను చూడాలి అనుకున్న సమాజానికి ఎగ్నెస్ట్గా వీళ్ళు వస్తున్నారు అని చెప్పి ఆయన మెంటల్ ప్యాటర్న్స్, ఆయన న్యూరల్ మ్యాప్స్ వైలేట్ అయిపోయింది. ఇందాక మనము జనాల యొక్క స్కీమా వైలేషన్ జరిగిందని అన్నాము, ఇప్పుడు శివాజీ గారి స్కీమా వైలేషన్ జరిగింది. సో ఇన్స్టాంట్గా ఆయన మైండ్ కూడా ట్రిగ్గర్ అయింది. బాడీని అందంగా చూపించవచ్చు, తప్పులేదు, కానీ కావాలని ఎక్స్పోజ్ చేయటము ఆయనకు నచ్చలేదు కాబట్టి ఆయన స్కీమా వైలేట్ అయింది కాబట్టి ఆయన ఆ మాటలు అన్నారు. ఇన్స్టాంట్గా ఆయన బ్రెయిన్ ట్రిగ్గర్ అయింది కాబట్టి ఆయన చూడాలి అనుకున్న సమాజము ఇలా ఉంది అని చెప్పి అన్నారు. మీరు సరిగ్గా ఆయన వీడియో అంతటినీ గమనించారో లేదో కానీ ఆయన ఒక మాట అన్నారు, ఇది నా పర్స్పెక్టివ్, నా ఐడియా, నేను చెప్తున్నానే కానీ ఓవరాల్గా ఎవరి ఇష్టం వారిదని చెప్పి ఆయన ఆ వీడియోలో అన్నారు. ప్రకృతి ఇలా సహజసిద్ధంగా ఉంటే గౌరవించాలని అనిపిస్తుంది. కావాలని బాడీని బయటికి చూపించుకునే తత్వంలో అందం ఉండదు. నిజంగా ఆ బాడీని గౌరవంగా కాపాడుకోవడంలో అందం ఉంటుంది, ఆ బాడీని గౌరవంగా కాపాడుకోవడంలోనే అందం ఉంటుందని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో ఓవరాల్గా ఈ కంటెక్స్ట్ అంతటిని గమనిస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడదాం. మన హ్యూమన్ బ్రెయిన్స్ అనేవి కొన్ని ప్యాటర్న్స్కి, కొన్ని ఐడియాస్కి, కొన్ని మూమెంట్స్కి, కొన్ని ప్రొటెస్ట్లకి చాలా అట్రాక్ట్ అయిపోతుంది. మన బ్రెయిన్లో రకరకాల న్యూరల్ మ్యాప్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. అంటే సమాజం ఇలా ఉండాలి, సమాజంలో ఈ డ్రెస్సులు వేసుకోవాలి, సమాజంలో నాకు నచ్చగా నేను ఎట్టు ఉండాలి, లేదా ఎదుటివారు ఇలా ఉండాలని చెప్పేసి మన బ్రెయిన్లో రకరకాల మ్యాప్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. అది కాన్షియస్గా జరగకపోయినా సబ్కాన్షియస్గా మన బ్రెయిన్లో రకరకాల న్యూరల్ మ్యాప్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో అలా రకరకాల న్యూరల్ మ్యాప్స్ ఫామ్ అయిపోయినప్పుడు నీ మైండ్లో ఫామ్ అయిన మ్యాప్కి ఎగ్నెస్ట్గా బయట సొసైటీలో నీకేమన్నా కనిపిస్తే ఇన్స్టాంట్గా నీ బ్రెయిన్ ట్రిగ్గర్ అవుతుంది. దీనినే స్కీమా వైలేషన్ అంటారు సైకాలజీలో. సో ఎవరి స్కీమాలు వాళ్ళకు ఉంటాయి. శివాజీ గారి స్కీమా ఏంటి? సమాజంలో అందరూ కూడా కలిసి బ్రతుకుతున్నప్పుడు చక్కగా అందాన్ని చాలా గౌరవించే విధంగా ఉండాలి,
ఆ బాడీ కావాలని బయటకు ఎక్స్పోజ్ చేయకూడదని చెప్పి ఆలోచించే స్కీమా శివాజీ గారిది. ఇటుపక్క వ్యతిరేకించే వారి స్కీమా ఎలాంటిది? నా బాడీ నా చాయిస్, నా డ్రెస్సు నా తిండి పద్ధతులు ఎలా ఉండాలనేది నా చాయిస్. సో వీరి స్కీమా ఇది. ఎప్పుడైతే వీరి స్కీమాకి ఎవరైనా ఎగ్నెస్ట్గా మాట్లాడతారో వీరి బ్రెయిన్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఏది మంచి ఏది చెడు అని చెప్పేదానికంటే ముందు మనము కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలి. ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళే కరెక్ట్. శివాజీ గారి పర్స్పెక్టివ్లో శివాజీ గారే కరెక్ట్, వీళ్ళ పర్స్పెక్టివ్లో వీళ్ళే కరెక్ట్. మీరు ఇంకోటి కూడా గమనించండి, సమాజంలో తప్పులు ఒప్పులు అనేవి ఇది కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. ఇదే తప్పులు ఒప్పులు వచ్చే 100 సంవత్సరాలు ఉండకపోవచ్చు. ఈరోజు తప్పు అనుకున్నది వచ్చే 100 years తర్వాత చాలా నార్మల్ విషయం అయిపోతుంది. ఈరోజు తప్పు అనుకున్నది లేదా ఈరోజు రైట్ అనుకున్నది ఒక 100 years బ్యాక్ వేరేలా ఉండొచ్చు. సో సమాజంలో తప్పులు ఒప్పులు అనేవి కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే దానికంటే ముందు ఎవరి పర్స్పెక్టివ్ వారిది అని అర్థం చేసుకోవడంలోనే అసలైన విషయం ఉంటుందని చెప్పేసి మనము గ్రహించాలి. మీరు గమనించండి, శివాజీ గారిని ఎంతమంది అయితే ఎగ్నెస్ట్గా అగ్రెసివ్గా కామెంట్స్ చేశారో అంతేమంది కూడా సపోర్ట్ చేశారనేది గ్రహించాలి. అంటే ఎవరి పర్స్పెక్టివ్ వారిది. సమాజాన్ని మనము ఏ కోణంలో నుంచి చూస్తే ఆ కోణంలో నుంచే మనకి అర్థమవుతుంది. శివాజీ గారి కోణంలో నుంచి చూస్తే ఆయన కరెక్ట్, ఇటుపక్క పర్స్పెక్టివ్లో నుంచి చూస్తే వీరు కరెక్ట్. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మనం ఇమీడియట్గా కంక్లూషన్స్కి వచ్చేసే బదులు అసలు వారి బ్రెయిన్ ఎందుకు అలా ట్రిగ్గర్ అయ్యింది, వారి బ్రెయిన్ ఎందుకు అలా మాట్లాడింది అని అర్థం చేసుకోవడంలోనే అసలైన విషయం ఉందని చెప్పేసి మనము తెలుసుకోవాలి.